హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కూర అయితే బెండకాయ పులుసు పెట్టానండి. సండే కదా, ఇంకా సాయంత్రం చికెన్ తెచ్చుకుందాం కదండి. ఇప్పుడైతే బెండకాయ పులుసు అయితే పెట్టాను. అయితే ఫ్రెండ్స్, రాత్రి వర్షం వచ్చింది కదండి. వర్షానికైతే ఇంకొంటలా పిండి ఆకుకూర అయితే చాలా బాగుంది. అంటే ఇసుక అంతా రాలిపోద్ది అన్నమాట వర్షం చినుకులకి. మామూలుగా మనం కోసుకుంటే ఇసుక ఎక్కువగా ఉంటుంది. ఇలా వర్షం వచ్చినప్పుడు కోసుకుంటే కనుక ఇసుక అంతా రాలిపోయి చాలా బాగుంటుందండి ఆకుకూర అయితే. ఇంకొన్ని ఫ్రెండ్స్ చూసారు కదా, నేను అక్కడ కూర అయితే కోసాను. అంటే వంట అంతా అయిపోయిన తర్వాత అన్నం కూర వండేసి బట్టలు ఉతికేసి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఆకుకూర అయితే కోసుకున్నాను. ఎప్పుడు పెట్టుకుందాం కదా అని. కానీ పప్పు కూడా వేసి వండుకోవచ్చండి. పిల్లలు కాంచి పెద్దలు అందరూ తినొచ్చు. చాలా మంచిది, నోరానికి మంచిదండి. అలాగే కిడ్నీ స్టోన్స్ కూడా చాలా మంచిది. మా పల్లెటూరులో చాలా మటుకు ఎక్కువ ఆకుకూర అయితే దొరుకుతుంది. ఇది మేము అప్పుడప్పుడు కూడా వండుకుంటాము. అంటే ఇప్పుడు నేనైతే బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఆకుకూర అయితే కోసుకుని వండుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకొన్ని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టిన కళాయి వేడైన తర్వాత నూనె వేస్తాను. జీలకర్ర, ఎల్లిపాయ, మిరపకాయ వేసి దోరగా వేగిన తర్వాత అయితే ఆకుకూర అయితే వేసానండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఆకుకూర అయితే వేగిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి కూర. కిడ్నీలో స్టోన్స్ కూడా చాలా అంటే చాలా మంచిదండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తింటే కనుక కిడ్నీ స్టోన్స్ అన్న బాధ మళ్ళీ మళ్ళీ కూడా రాకుండా ఉంటుంది ఆకుకూర ద్వారా కానీ తింటే కనుక. సరే కదండి. ఇంకోండి, ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేనండి కుమారి కోనసీమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోండి, 5 నిమిషాలు అయితే ఆకుకూర అయితే ఫ్రై అయితే అయిపోయింది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.